హలో హాయ్ అండి. వెల్కమ్ టు డింపుల్ ముచ్చట్లు. ఈరోజు మా కిడ్ కోసం నేను స్నాక్స్ చేస్తున్నానండి. సో డైలీ నేను అదొక స్నాక్ చేస్తాను కన్ఫామ్గా. సో ఈరోజు వచ్చేసి నేను గట్టి పకోడీ చేస్తున్నాను అనమాట. దానికోసం సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, మిర్చి ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. 2 ఉల్లిపాయలు కదా, సో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అలాగే దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గట్టిగా రావడానికి, సో క్రిస్పీగా ఉండటానికి దీనిలో రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను. ఇది మాత్రం కన్ఫామ్గా వేసుకోవాలండి గట్టి పకోడీకి. సో నేను వేసేసుకొని ఇంకా ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి, మనం వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోద్ది. కావాలనుకుంటే కొంచెం ఒక లిటిల్ బిట్ యాడ్ చేసుకోవచ్చు వాటర్. ఇక్కడ కొంచెం నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ అయితే కొంచెం వేసుకున్నాను. అలాగే ఇంకొకసారి కూడా వేసుకున్నాను. సో గట్టిగా ఉండాలండి, అసలు లూజ్ అవ్వకూడదు పిండి అనేది. లూజ్ అయితే అప్పుడు మెత్తటి పకోడీ అయిపోద్ది. సో గట్టి పకోడీకి గట్టిగా ఉండాలి పిండి అనేది. చూడండి, ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 2 డ్రాప్స్ మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఒకసారి ఒక ముద్దలాగా ఉండాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. చూసాక ఇంకో 2 డ్రాప్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం అండి నాకైతే గట్టి పకోడీ. నార్మల్గా మెత్తగా ఉండేది నచ్చదు. ఇలా ఆనియన్ పకోడీ మాత్రం ఇలా గట్టిగా ఉంటేనే ఇష్టము. ఇప్పుడు మా మమ్మీ పప్పుచారు చేస్తే కన్ఫామ్గా మేము గట్టి పకోడీ వేసుకునే తింటాము ఇంట్లో. బాగా అలవాటు మా ఇంట్లో అందరికీ. సో కన్ఫామ్గా పప్పుచారు అన్నప్పుడు గట్టి పకోడీ వేసుకుంటాము. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను, కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ చేసుకోవాలి కదా, ఇవి ఫ్రై చేసేసుకోవటానికి. సో ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ తక్కువగానే వేసుకుంటున్నానండి, నేను ఎక్కువ వేసుకోవట్లేదు. ఎందుకంటే పిండి నేను కొంచెమే కలుపుకున్నాను కదా, ఓన్లీ కిడ్స్ వరకే. సో ఈరోజు నేను ఉపవాసం, సో తినను, అందుకని పిల్లల కోసం అనేది తయారు చేస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ ఎంత వేడిగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఆయిల్ వేడిగా లేకపోతే అసలు బాగోదు పకోడీ. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి. ఆయిల్ అనేది మాత్రం బాగా కాగింది. ఇప్పుడు ఈ ఆయిల్లో నేను కొంచెం వేస్తున్నాను. చూడండి, ఒక ముద్దలాగా చిన్నవి వేస్తున్నాను. ఇలానే వేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే అసలు బాగోదు, మాడిపోద్ది ఆనియన్. సో ఇలా కొంచెంగా వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అనమాట. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి కన్ఫామ్ పెట్టండి. స్కూల్ నుంచి వచ్చిన అమ్మ స్నాక్స్ పెట్టు అంటారు కదా. సో వాళ్ళ కోసం డైలీ ఏదో ఒక స్నాక్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ప్లీజ్ వీడియో కొత్తగా చూసారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమైంది ఏ వీడియో అయినా సరే. ఇప్పుడు నేను కొంచెం కదిలిస్తూ ఉంటున్నానండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే లోపల పిండిగా ఉండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మరీ రెడ్గా వస్తే మాడిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకోవాలి. మా పిల్లలకైతే బాగా నచ్చింది. స్పెషల్లీ మా చిన్నోడికైతే బాగా నచ్చిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. సో 2 సార్లు వచ్చింది నాకు ఈ పిండి వేయటానికి. 2 వాయిలు వేసాను అనమాట. సార్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. సింపుల్ అండి. 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అంతే పట్టిద్ది. ఈజీగా చేసేసుకోవచ్చు. బయటవి అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టండి. నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే చేస్తాను. అసలు బయట అంటే ఏమి ఎక్కువ తీసుకురాము, ఇంట్లోనే చేస్తూ ఉంటాను స్నాక్స్ అనేది డైలీ. ఇంకా మిగిలిన పిండి కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం ఉందన్నమాట, ఆ పిండి కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి. చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కన్ఫామ్గా చెప్పండి. కొత్తగా చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం వేసేసుకున్నాను కదా, ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. కలర్ మాత్రం చేంజ్ అవ్వాలండి, మంచి కలర్లోకి రావాలి, లేకపోతే మాడిపోయింది. అలాగే
కొంచెం లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వెంటనే మాడిపోతాయి కదా, అందుకని దగ్గరుండి చేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాగుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది మా పిల్లలకి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ కదా, చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.